హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వీరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం డెల్ ల్యాప్టాప్ ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, దీని మోడల్ వచ్చేసరికి డెల్ ఇన్స్పాన్ 155570. దీంట్లో 8th జనరేషన్ i7 ప్రాసెసర్ ఉంది. దీని క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి 3.4 GHz ఉంది. అలాగే హార్డ్ డిస్క్ వచ్చేసరికి 128 GB SSD ఉంది. అలాగే 2 TB నార్మల్ హార్డ్ డిస్క్ ఉంది. RPM స్పీడ్ వచ్చేసరికి 5400 ఉంది హార్డ్ డిస్క్ ది. ర్యామ్ వచ్చేసరికి 8 GB DDR4 ఉంది. అలాగే దీని స్పీడ్ వచ్చేసరికి 2400 ఉంది. అప్ టు 32 GB దాకా ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి 4 GB AMD Radeon 530 గ్రాఫిక్స్ అయితే ఉన్నాయి. అలాగే డిస్ప్లే వచ్చేసరికి 15.6 యాంటీ గ్లేర్ ఫుల్ HD డిస్ప్లే అయితే ఉంది. ఇది 1920x1080 రెజల్యూషన్ తో వస్తుంది. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి విండోస్ 10 హోమ్ ప్లస్ అనేది వస్తుంది. దీంట్లో ఇంక్లూడెడ్ సాఫ్ట్వేర్ MS ఆఫీస్ అలాగే మెకాఫీ యాంటీవైరస్ 15 months ఫ్రీ అయితే వస్తున్నాయి. డెల్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇంకా 2 years ఎక్స్ట్రా వారంటీ వస్తుంది. దీనికి 1000 రూపీస్ ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాలి. అలాగే దీని MRP ప్రైస్ వచ్చేసరికి 93,379 రూపీస్ ఉంది. ఆఫ్లైన్ వచ్చేసరికి 78,500 ఉంది. ఆన్లైన్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ లో ఏమేమి కంటెంట్ వచ్చినాయో చూద్దాం. అలాగే దీంతో పాటు బ్యాగ్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ప్లెయిన్ కాటన్ ప్యాక్ లో ప్యాక్ చేసి ఉంది. బాక్స్ వచ్చేసరికి స్పెక్స్ ఒక సైడ్ రాశారు అంతే. మీకు బాక్స్ మీద డెల్ లోగో ఉంది సెంటర్ లో, అంతే, ఇంకేం లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోగలరు. నేను వీడియో పోస్ట్ చేసినగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఫ్రెండ్స్, సైడ్ వచ్చేసరికి చార్జర్ పవర్ కేబుల్ అలాగే ఇచ్చారు. ఇంకా ప్లెయిన్ ల్యాప్టాపే ఉంది. అలాగే పేపర్ వర్క్ కూడా ఉంది. ఫ్రెండ్స్, యూజర్ మాన్యువల్ చూడొచ్చు. ఈ జస్ట్ ఇన్ఫర్మేషన్ మల్టీ లాంగ్వేజ్ లో ఇచ్చారు. అలాగే వారంటీ పేపర్ కూడా ఇచ్చారు. ప్రతి ల్యాప్టాప్ లో కామన్ గా ఉండే పేపర్ వర్క్ ఇది. అలాగే ప్లెయిన్ కవర్ లో అయితే ప్యాక్ చేశారు. ఇప్పుడు ల్యాప్ బయట తీసి చూద్దాం. మీకు డెల్ ప్యాకింగ్ కన్నా HP ప్యాకింగ్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు థర్మోకోల్ షీట్స్ ఇచ్చి చాలా నీట్ గా ప్యాక్ చేస్తారు. డెల్ ది కాటన్ టైప్ వస్తుంది, అంటే మీకు అట్టపెట్టెలు లాంటివి వస్తాయి అటు ఇటు. సెంటర్ లో వచ్చేసరికి డెల్ లోగో ఉంది. ఇది గ్లాసీ ఫినిష్ లో ఇచ్చారు. అలాగే బాడీ వచ్చేసరికి మొత్తం అల్యూమినియం బాడీ. మీకు థిక్నెస్ కూడా చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్. చాలా స్లిమ్ డిజైన్ ఇది. మీరు బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇన్స్ప్రాన్ ఉంది. అలాగే ఎయిర్ ఎగ్జిట్ కి గ్రిల్ అయితే ఉంది. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఈ బాటమ్ లో ఇచ్చారు. దీని సౌండ్ టెస్ట్ కూడా లాస్ట్ ని చూపిస్తాను మీకు. సైడ్ వచ్చేసరికి Type-C పోర్ట్ ఒకటి, HDMI పోర్ట్ ఒకటి, LAN పోర్ట్ ఒకటి, USB Type 1 2 పోర్ట్స్ అయితే ఇచ్చారు. అలాగే పవర్ సాకెట్ ది, అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి మీకు హెడ్ ఫోన్స్ పెట్టుకోవడానికి కూడా జాక్స్ ఇచ్చారు. రైట్ సైడ్ లో వచ్చేసరికి USB సాకెట్ ఒకటి, MMC కార్డ్ కి సాకెట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. లుక్ వైజ్ చూడొచ్చు. మీకు లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి డెల్ ఇన్స్పాన్ 5000 సిరీస్ అని చెప్పేసి స్టిక్కర్ అయితే ఉంది. దీంట్లో మళ్ళీ స్పెక్స్ ఇచ్చారు. అలాగే రైట్ సైడ్ లో వచ్చేసరికి రేడాన్ గ్రాఫిక్స్ అలాగే i7 8th జనరేషన్ అని స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. మీకు పవర్ కీ లోనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది ఫ్రెండ్స్. మీకు అన్లాకింగ్ కి ఇది చాలా యూజ్ అవుతుంది. అంటే పాస్వర్డ్స్ అవి టచ్ చేయకుండా డైరెక్ట్ ఫింగర్ పెట్టుకునే అన్లాక్ అవుతుంది. కీబోర్డ్ వచ్చేసరికి చాక్లెట్ కీబోర్డ్, బ్యాక్ లైట్ కీబోర్డ్. ఇది బ్యాక్ అయితే లైటింగ్ అయితే ఉంది, మీకు చూపిస్తాను తర్వాత. దీంట్లో కెమెరా వచ్చేసరికి HD కెమెరా ఉంది, వెబ్ క్యామ్. అలాగే దానిపైన ప్రైమరీ మైక్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు పైనుంచి చూస్తే లుక్ వైజ్ ఇలా ఉంది. దీంట్లో చార్జర్ వచ్చేసరికి 65 వాట్ చార్జర్ అయితే వస్తుంది. ఇది 19.5 వోల్టేజ్ 3.34 amps అయితే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడైతే చార్జర్ కనెక్ట్ చేసి చూద్దాం. జస్ట్ మీకు పవర్ కార్డ్ ని దాంట్లో ప్రెస్ చేస్తే లాక్ అవుతుంది. ఇప్పుడు చార్జర్ అయితే కనెక్ట్ చేద్దాం. దీనికి ఛార్జింగ్ నోటిఫికేషన్ లైట్ వచ్చేసరికి ఛార్జింగ్ సాకెట్ పక్కనే ఇచ్చారు. మీకు ఇది లెఫ్ట్ సైడ్ టాప్ లో ఇచ్చారు. మీరు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఛార్జింగ్ కనెక్ట్ చేయగానే లైట్ అయితే గ్లో అవుతుంది. సో వైట్ కలర్ లైట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆన్ చేద్దాం ల్యాప్. స్క్రీన్ క్వాలిటీ ఎలా ఉందో. కానీ నాకు నచ్చింది ఏంటంటే ఫ్రెండ్స్, మీకు స్క్రీన్ చుట్టూరు బెజల్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఓల్డ్ ల్యాప్టాప్ లాగే. ఏమన్నా మార్చితే బాగుండేది, స్లిమ్ డిజైన్ ఇస్తే బాగుండేది. కానీ థిక్నెస్ వచ్చేసరికి చాలా స్లిమ్ డిజైన్ అయితే ఇచ్చారు దీనికి. ఇది 1080p స్క్రీన్ కాబట్టి క్వాలిటీ వైజ్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగానే ఉన్నాయి, నేను చెక్ చేశాను. కలర్స్ అయ్యి లెవెల్స్ అయ్యి కూడా బాగానే ఉన్నాయి.
ఫ్రెండ్స్ ఇవన్నీ స్టార్టింగ్ విండోస్ 10 సెటప్స్ ఉంటాయి. ఇవన్నీ క్విక్గా సెటప్ చేసి మీకు హోమ్ స్క్రీన్లో కలుస్తాను. అలాగే ఇప్పుడు స్పీకర్ టెస్ట్ అయితే చేద్దాం. సౌండ్ క్వాలిటీ ఎలా వస్తుందో. స్టీరియో స్పీకర్స్ కాబట్టి స్పీకర్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఫ్రెండ్స్ ఇది యూట్యూబ్ ఎడిటింగ్ కి అలాగే నార్మల్ వీడియో ఎడిటింగ్ కి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది i7 ప్రాసెసర్ అలాగే 4GB డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉంది కాబట్టి మీకు ర్యామ్ ఎక్స్పాండబుల్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 8GB ఉంది కదా, ఇంకో 8GB యాడ్ చేసుకుంటే ఎడిటింగ్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.